జనసేన పార్టీకి ఈరోజు తెలంగాణలో సభ నిర్వహించడానికి పోలీసులు అక్కడ అనుమతి ఇవ్వలేదు. దానికి కారణాలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వివాదం, అలాగే పార్కింగ్ ఏదైతే ఉందో ఆ పార్కింగ్ సరైనది కాదని పోలీసులు నిరాకరించారు. అది కూడా కోర్టు సమయం పూర్తయిన తర్వాత నిరాకరించాలని జనసేన పార్టీ చెబుతుంది. ఈరోజు కోర్టుకు వెళ్ళినది జనసేన పార్టీ. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ ముందుకెళ్తుంది. ఒకవేళ ఈరోజు కోర్టు అనుమతిస్తే సభ జరగవచ్చు, లేదు అనుమతి నిరాకరిస్తే సభ వాయిదా చేసి ఒక వారం తర్వాత జరిపే ఆలోచన ఉన్నట్టు జనసేన పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ పోలీసులు పవన్ కళ్యాణ్ని ఈ రకంగా అడ్డుకోవడం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి రాష్ట్రాలు రెండు, అక్కడి నుంచి ప్రజలు కూడా విడిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా. ఆయనకు ఆయన రావడానికి పర్మిషన్ లేకపోవడం, అలాగే సభ నిర్వహించడానికి పర్మిషన్ లేకపోవడం బాధాకరమైన విషయం. తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీకి ఇది ఒక కీలక పరిణామం అని చెప్పాలి. థ్యాంక్ యూ.